రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఇవి రాములవారి 7 రకాల పిలుపులు. రాములవారిని ఎవరెవరు ఎలా పిలుచుకుంటారో ఈ మంత్రంలో మనకి తెలుస్తుంది. తల్లులు తండ్రులు పిలిచే పేరు రామ. నామకరణం సమయంలో వశిష్ఠుల వారు పెట్టినది. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇతర తల్లులు. దశరథుని 350 మంది భార్యలు రామా అనే పిలుస్తారు. మంత్రులు పిలిచే పేరు రామభద్ర. మంత్రులు భద్రత గురించి ఆలోచిస్తూ ప్రజలకి ఆస్తులకి రక్షణ బాధ్యత వహిస్తారు. వారు వారి రాజ్యానికే పరిమితం. రాముడు 84 లక్షల రకాల జీవరాశికి వాటి ధర్మాలకి రక్షకుడుగా గుర్తించి రామభద్ర అని పిలుస్తారు. ప్రజలు పిలిచే పేరు రామచంద్ర. చంద్రుడు అంటే ఆహ్లాదాన్ని కలిగియుండి దానిని అందించేవాడు. యశ్చందతి చందయతివా స చంద్రః అని అర్థం. ప్రజలకి ప్రకృతి ద్వారాను పరిపాలన ద్వారాను చక్కని ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు కనుక ప్రజలు రామచంద్ర అని పిలిచేవారుట. జ్ఞానులు పిలిచే పేరు హే వేద. రాముడు పరబ్రహ్మ స్వరూపమని వశిష్ఠుడు, జాబాలి మొదలైన ఋషులకు తెలుసు కాబట్టి వారు ఓ పరబ్రహ్మ స్వరూపమా అనే అర్థంతో హే వేద అని పిలిచేవారు. వయోవృద్ధులు పిలిచే పేరు రఘునాథ. 2-3 తరాలుగా పరిపాలన చూస్తున్న వృద్ధులు రఘువంశానికే నాథుడు అయిన రాముడిని రఘునాథ అని పిలుస్తారు. భార్య సీతాదేవి పిలిచే పేరు నాథ. మృదుమధురంగా సీతాదేవి నాథ అని పిలుస్తుందిట. అత్తవారింట పిలిచే పేరు సీతాపతి. శ్రీరాముడు అత్తవారి రాజ్యం మిథిల వెడితే అక్కడి ప్రజలు మన రాజు జనకుని పుత్రికే అయిన సీతాదేవికి భర్త అంటూ సీతాపతి అంటారు. ఇవి శ్రీరామచంద్రమూర్తి 7 రకాల పిలుపులు.